అది ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో చేస్తున్నారట? ఆయన చిన్న పిల్లడు సార్ వీళ్ళైతే చేయడానికి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమే. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎలా మొదలైంది, ఈ రోజు ఎలా ఉన్నారు, ఎలా నిలబడగలిగారు, జనసేన పార్టీని ఏ విధంగా నిలబెట్టుకోగలిగారు, ఏ విధంగా ఈ రోజు సమర్థవంతంగా ఆ పార్టీని ఇంకా రోజు రోజుకి పెంచుతున్నారన్న విషయం ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే 151 గ్రేట్ మ్యాండేట్ ప్రజలు ఇస్తే అక్కడి నుంచి కుప్ప కూలిపోయి పడిపోయారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు, నన్ను తాకనివ్వమని చెప్పిన వ్యక్తులే ఈ రోజు అసెంబ్లీకి రావాలంటే భయపడిపోతున్నారు. కనీసం 1 నిమిషం కానీ 11 నిమిషాలు కూడా అక్కడ అసెంబ్లీలో నిల్చోలేకపోతున్నారు. ఈరోజు ఇక్కడ అనలిస్ట్ అని చెప్పుకునే అనలిస్ట్ గారు పవన్ కళ్యాణ్ ఒక 15 సంవత్సరాలు అలా ఉండిపోతాడు, ఇక వాళ్ళు వచ్చి రేపు ఏం మాట్లాడతారు. ఈరోజు ఒక నాయకుడు ఉన్న పవన్ కళ్యాణ్ నాకు ముఖ్యమంత్రి పీఠం కావాలను, నాకు ఇంకో పదవి కావాలని మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, రెడ్డి గారు ఇప్పుడు మా కూటమిలో మేము కొంత చేసుకుంటాం సార్, మీకేంటి సమస్య? మీరు కూటమి మీద కాదు, ప్రజా ప్రయోజనం కోసం మీ పరిపాలన ఉన్నారు. కలిసి కట్టిగా అన్నాతీరుల మధ్య విషయాలు మాట్లాడచ్చు, కానీ కూటమి విషయాలు మాట్లాడుకుంటే మాకుంటుంది, మీకేంటి నొప్పంటున్నా? మాకేంటంటే అంటే కుటుంబ విషయాలు మాత్రం మీకోసం. శర్మ ఎట్టిపోతుంది, జగన్ ఎట్టిపోతున్నారు, అది మాత్రం అవసరం. పవన్ కళ్యాణ్ అది మాత్రం కావాలి మీకు, అది మాత్రం కావాలా? పవన్ కళ్యాణ్ కి చంద్రబాబుకి మధ్య విభేదాలు చెప్తే వద్దు. ఇప్పుడు నేను అన్నదానికి సమాధానం చెప్పండి. చెప్పండి, నేను ఒకటే అడుగుతున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. 1,120 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? పంచాయతీ చెప్పండి. ఈ పాలనలో మాకు సార్ సమాధానం చెప్పండి. మా పాలన ముందు పాలన ఫండ్స్ అన్ని ఎక్కడ పోనీ, అది ఏ ఫండ్ చెప్పండి చెప్పండి. టైం లేదు, అంత టైం లేదు. వర్మ గారు, నేను సింపుల్ గా ఒక విషయం చెప్తాను సార్. కార్పొరేషన్లు అన్ని ఎక్కడ పోనీ అంటే అన్ని ఉంటాయి. మీరు ఎందుకు సార్ కదండి మాట్లాడతారు, సమాధానం ఉంటారు కదా. కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేయండి, ఎందుకు అడ్డు పెడతారు? వర్మ గారు, ఇక్కడ సింపుల్ గా విషయం చెప్తాను సార్. ఇక్కడ వైసీపీ పార్టీ కావచ్చు, లేకుంటే అనలిస్టులుగా చెప్పుకునే అనలిస్టులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ మీరు ఎవరు కూడా కూటమి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓ గుండెలు బంధించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మరి ఇద్దరంటే లోకేష్ గారు ఒక జగన్ సార్. తాడు బంగారులోని ప్రతి ఒక్కళ్ళు వచ్చి బీజేపీ పార్టీ గురించి నానా మాట్లాడంటే ఊరుకునేది కాదు సార్, చాలా జాగ్రత్తగా మాట్లాడమని చెప్పండి. రాష్ట్ర ప్రజలకి ఇంపార్టెంట్ ఎవరికి చెప్పా అమాయకులకి రాజధాని సమస్యకి ఏ రోజు మాట్లాడుతున్నారు కూడా వచ్చి మాట్లాడితే ఎలాగే ఉంటది. మీ స్టాండర్డ్ చెప్పవచ్చు. రాజధాని పట్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసిన బాధ్యత
బీజేపీ పరంగా భరిస్తున్న రాష్ట్రం ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రపంచం చేస్తూ చేతకాని పాలన చేస్తూ మీ సమస్యలు మా పాలన ఎలా ఉందో ప్రజలు వస్తారు. 400 లక్షల కోట్లు అప్పు చేసి పోతకం కాంగ్రెస్ కాంగ్రెస్ దౌర్భాగ్యం. అరే జనగణన చేత కాదు, పొరగణన చేత కాదు, జనవాళ్ళు ఎక్కడ దీని మీరంతా అడిగిన వాళ్ళు లేక రాజధాని కట్టడానికి దమ్ము లేదు, డబ్బులు ఇచ్చే ధైర్యం లేదు. మీరు నిధులు గ్రాంట్ చేసి వస్తూ ఏంటి కడతారు? అప్పులు చేస్తా, అప్పులు చేసి తెలుగుదేశం కూడా కడతాడు. ఒక్క రూపాయి ప్రజలు అప్పులు తీర్చి ఆ 50,000 కోట్లు అప్పులు తీర్చు బీజేపీ తీరుస్తున్నా 57,000 కోట్ల అప్పు నేను తీరుస్తానని బాండ్ రాసి బీజేపీ పరంగా ఇది మా బాధ్యత. సోది కబుర్లు చెప్పాలి, చూసుకోవాలి. ఎవరో మీరంతా అసలు నెత్తికి దాపరించి ఆ తెలుగుదేశం దయాకరం వ్యక్తులతో బతకండి. మా రాష్ట్రాన్ని నెత్తికి దాపరించారు అలాగే. సరే సరే సరే, బల్లలు అవి బద్దలు కొట్టొద్దు. థ్యాంక్ యూ.